కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అంత బలహీనంగా లేరు. అనుమానాలను రేకెత్తచ్చు, కానీ వాళ్ళ అధికారాన్ని ఈ అనుమానాలతో అధికారాన్ని దూరం చేసుకొని అనుమానాలతో కొట్టుకొని అసలు వాళ్ళ అస్తిత్వాన్ని ప్రశ్నార్థకం చేసుకునే పరిస్థితిలో ఈరోజు వీళ్ళు ముగ్గురు ఉన్నారా అని అంటే ఎవరికైనా అర్థమవుతుంది లేదు. కాకపోతే ఈ అనుమానాల నేపథ్యంలో వాళ్ళు ఒక ఖచ్చితమైన అవగాహనకు వస్తారు. ఎస్, రేపు నేను ఈ పని చేస్తే నాకేంటి, ఒక ఒప్పందానికి వస్తారు. ఇప్పుడు నమ్మకాల మీద కాదు, ఇప్పుడు ఒక ఒప్పందాల మీద చర్చలు జరగాలి. ఇప్పుడు బాధ్యతల మీద, ఆ బాధ్యతలు నిర్వర్తించడం వల్ల పొందబోయే హక్కుల మీద, ఆ హక్కుల ద్వారా సంక్రమించే అధికారం మీద, ఈ మూడింటి అంశాల మీద ఒకరికొకరు చర్చించుకొని క్లారిటీ తెచ్చుకొని రేపు ముగ్గురు కలిసి యుద్ధం చేయాల్సి ఉంటుంది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్నది ఒకవేళ రివర్స్ కేటగిరీలో వస్తే జరగబోయే కార్యక్రమం ఇది. సో వీళ్ళు చూపెట్టిన సాక్ష్యాలు ఎంత బలమైనవి, వాళ్ళను ఎంత డిస్టర్బ్ చేస్తాయనే దాని మీద రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఆధారపడి ఉంటుంది. ఈ డిస్టర్బెన్స్ నుంచి ఇంకా మరింత దృఢంగా ఏ విధంగా తయారు కావాలి, మరింత ఇంకా గట్టిగా భవిష్యత్తులో ఎట్లాంటి పునరావృతం కాకుండా ఉండాలి, భవిష్యత్తులో వీటికి తావు లేకుండా ఉండాలి అంటే మనం కంపల్సరీ అధికారంలోకి రావాలి అన్న ఒక మానసిక స్థైర్యాన్ని పొందడము వీళ్ళ యొక్క మానసిక స్థాయిని బట్టి ఉంటుంది. ఇది ఏం జరగబోతుంది అనేది రేపు ఇంకా సిట్టు 2 విచారణ పూర్తి కాలేదు. సిట్టు 2 విషయ సమర్పణ కేసీఆర్ తోటే ముగిసే అవకాశం ఉంటుంది. కేసీఆర్ తోటి ముగిసిన తర్వాత ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులను కూడా విచారించవచ్చు. కేటీఆర్ కూడా ఒక మైండ్ గేమ్ చేశాడు. అందులో ఏంటంటే ఒకటి, తన వ్యక్తిత్వ హననానికి వీళ్ళు కుట్ర చేస్తున్నారని ముందే చెప్పాడు. అంటే రేపు ఇంకా ఏమి వచ్చినా కూడా ఇదంతా కుట్రలో భాగమే అని ఆయన ముందే ప్రచారం మొదలుపెట్టాడు. ఇప్పటి వరకు ఎందుకంటే మన వద్ద ఉన్న రికార్డులు అవతలలో ఏం చెప్తారో అనేది వేరు, మనకు తెలిసిన తర్వాత అది బయటకు వస్తే ఏమవుతుంది అనేది వేరు. సో ఇప్పుడు ఆయన నా వ్యక్తిత్వ హననానికి కుట్ర జరుగుతోంది, సంబంధం లేని అంశాల్లోకి లాగుతున్నారు, ఆయనకు సంబంధం లేని అంశాల్లోకి లాగుతున్నారు అనేది ఆయనకు అర్థమవుతున్నది. సో ఆ అంశాలు ఏందనేది వాళ్ళకి ఆయన కళ్ళకు కట్టినట్టు చూపెట్టారు. సంబంధంలోని అంశాలకు లాగి నా వ్యక్తిత్వ హననానికి వీళ్ళు కుట్ర చేస్తున్నారు అనేది కేటీఆర్కు స్పష్టంగా అర్థమైంది. సో ఇప్పటి నుంచి ఆ ప్రచారం చేయడం ద్వారా రేపు అది బయటకు వచ్చిన తర్వాత కూడా నేను ముందే చెప్పాను కదా నా క్యారెక్టర్ అసాసినేషన్కు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కుట్ర చేసిందని చెప్పాను, అదే జరిగింది అని చెప్పుకోవడానికి ఈజీ. రెండవ అంశం ఏంది, ఆల్రెడీ ఇవన్నీ దుష్ప్రచారము. రేపు నేను అధికారంలోకి వచ్చిన తర్వాత గ్యారంటీగా మళ్ళీ మేము అధికారంలోకి వస్తాము, ఆ రోజు మీ సంగతి తేలుస్తాము, జాగ్రత్త, ఈ రికార్డులు మీ దగ్గర ఉన్నాయి, సరే ఇవి బయటకు వచ్చినంటే ఒక్కొక్కని సంగతి తేలుస్తాము అని ఆయన కేటీఆర్ ఆగ్రహం. వాళ్ళని బెదిరించే కార్యక్రమాన్ని కూడా, ఎందుకంటే ఓకే మీ దగ్గర ఉంటే ఉండొచ్చు కానీ ఈ విషయాలు బయటికి రావద్దు, బయటికి వచ్చాయి అని అంటే ఈరోజు ఈ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న వాళ్ళ సంగతి నేను చూసుకోవాల్సి వస్తుంది అనేది వాళ్లకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు చేయడం జరిగింది. మూడోది ఏంది, సిట్టు అడిగిన దానికంటే నేనే సిట్టుని ఎక్కువ అడిగాను. ఎప్పుడైనా విషయాన్ని ఎవడన్నా చూపెడితే ఈ విషయం నీ గురించి గిళ్ళు గిట్లా చేస్తారు అన్నప్పుడు మనమే ఎక్కువ క్వశ్చన్లు అడుగుతాం. వాళ్ళు విషయ సేకరణ చేయాలంటే వాళ్ళు మనను ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారు, కానీ వాళ్ళే మన ముందు విషయాన్ని పెట్టినప్పుడు మనం వాళ్ళని ఎక్కువ క్వశ్చన్లు అడుగుతాం. ఈరోజు మనం నిన్న అనుకున్నది కూడా అదే. ఈయనకు విషయాన్ని వాళ్ళు అందించే కార్యక్రమం ఉన్నారు కాబట్టి విచారణ ఎవరి వైపు నుంచి జరుగుతుంది, కేటీఆర్ నుంచి జరుగుతుంది. సో ఎవరు చేశారు, ఎందుకు చేశారు, మీరు ఇది నిజమని నన్ను ఎట్లా నమ్మమంటున్నారు, అసలు ఇప్పటికీ నా ఫోన్ ట్యాప్ కావట్లేదు, అప్పుడు ట్యాప్ అయిందని చెప్తున్నారు, ఇప్పుడు ట్యాప్ కావట్లేదని మీరు ఎట్లా చెప్పగలరు, మా నాన్నే నా ఫోన్ ట్యాపింగ్ చేశారని మీరు ఎట్లా చెప్పగలరు, ఈ నెంబర్లు ఫలానా ఆయన ఇచ్చారని మీకు ఎక్కడి దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ ఉన్నది, దీనికి ఆధారం ఏమున్నది, సో నా సన్నిహితుల ఫోన్లను ఎవరు ట్యాప్ చేయించారు, దానికి ఎవరు ఆర్డర్స్ ఇచ్చారు, దాన్ని ఎవరు ట్యాప్ చేయించారు, మరి రేపు ఈ విషయాలు బయటకు వస్తే ఇది చట్టబద్ధం అవుతుందా, ఇట్లాంటి అనేక విషయాలు ఎవరు కేటీఆర్ వాళ్ళని అడిగారు. ఇప్పటికీ కూడా మీరు రాష్ట్రంలో ప్రతిపక్ష నేతల మంత్రుల ఫోన్లు ట్యాప్ కావట్లేదని మీరు చెప్పగలరా, అప్పుడు కూడా మేము అట్లనే చేశాము, సో ఇది ప్రభుత్వంలో భాగం అని మనకు ఎవరన్నా మన దగ్గర నుంచి సమాచారం కావాలంటే మనం ప్రశ్నలు వేస్తారు.
మన దగ్గర ఎవరన్నా సమాచారాన్ని పెడితే అప్పుడు మనకు ఆ సమాచారం మీద మనకు అనేక ప్రశ్నలు వస్తాయి. సో సిట్టు విచారణ ఏం చేస్తుంది? సిట్టు 2 అంటే వాళ్ళు విషయాన్ని వాళ్ళ ముందట పెడుతున్నారు. మీ మైండ్ను పొల్యూట్ చేసే కార్యక్రమం చేస్తున్నప్పుడు ఆ మైండ్ పొల్యూట్ అయ్యే క్రమంలో అనేక ప్రశ్నలు వస్తాయి. ఆ ప్రశ్నలు ఈరోజు కేటీఆర్ సిట్టును అడిగాడు. అందుకనే ఆయన సిట్టు అధికారులు నీళ్లు నమిలారు. ఎస్, ఎందుకంటే సిట్టు అధికారుల దగ్గర సమాచారం మాత్రమే ఉంది, సోర్సు లేదు. వాళ్ళకు కూడా ఇగో ఈ పుస్తకం పోయి చూపెట్టురా భయ్య అని అన్నారు ఆయనకు. ఈ పుస్తకాన్ని ఆయన ముందట చూపెట్టు, ఆయన భాగవతం ఇందులో ఉన్నది, ఈ చూపెట్టు. కానీ ఈ భాగవతాన్ని ఎవరు రచించారు, ఈ రచనకు సహకారం ఎవరు, ఈ దానికి సోర్సు ఎవరు, ఇవన్నీ నీకు సంబంధం లేని మ్యాటర్లు. నీ డ్యూటీ ఏంటంటే జస్ట్ ఆయనకి ఇది షో చేయడమే, ఆయన భాగవతాన్ని ఆయనకు చూపెట్టడమే అని అన్నప్పుడు ఈయన అడుగుతాడు కదా, అరే ఈ భాగవతాన్ని ఈ రచన ఎవరు చేశారు, దీనికి సహకారం ఎవరు చేశారు, దీనికి ఎవరు ఏంది సమాచారం అందించారు, మరి ఈ పుస్తకం ఎట్లా తయారైందిరా భయ్య అని అడుగుతారు కదా, ఈ చిట్టా ఎట్లా తయారైందని అడుగుతారు కదా. ఆయన అడిగారు, అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు. ఎందుకంటే వాళ్ళ పాత్ర చిట్టాను చూపెట్టడం వరకే. ఈ చిట్టా రూపకల్పన ఎక్కడ జరిగింది, దీనిలో ఎవరెవరు భాగస్వాములు, వాళ్ళకు సంబంధం లేని మ్యాటర్. అది సంబంధం లేని మ్యాటర్ కాదు, వాళ్ళకు అసలు సమాచారం లేదా ఆ విషయంలో. వాళ్ళ పాత్ర అంతవరకే, పోస్ట్ మ్యాన్ పాత్ర వరకే వాళ్ళ పాత్ర. క్రియేటెడ్ మ్యానుఫ్యాక్చర్డ్ బై హూమ్ అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి చిట్టా అధికారులు కేటీఆర్ ఈ ప్రశ్నలు వేసినప్పుడు, బాబు ఈ చిట్టా ఎవరు తయారు చేశారు నాయన మీకు అని అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం లేదు, నీళ్లు నమిలారు. సో ఓవరాల్గా నిన్న జరిగింది ఏంటంటే సిట్టు 2 మరొకసారి కేటీఆర్ని కల్లోలానికి గురి చేసి కేటీఆర్కు వాళ్ళ కుటుంబ సభ్యులు వాళ్ళ సన్నిహితుల మీదనే ఒక అపనమ్మకాన్ని పెంచి పోషించే కార్యక్రమాన్ని నిన్న సిట్టు 2 7 గంటల ఏంది అది విచారణ అనడానికి లేదు, విషయ సమర్పణ, వాళ్ళ దగ్గర ఉన్న విషయాన్ని ఈయనకు సమర్పించడం, అంతకు మించినది ఏమి కార్యక్రమం జరగలేదు. ఆ విషయ సమర్పణలో రివర్స్ క్వశ్చనింగ్ జరిగింది ఎవరు అంటే 100% కేటీఆర్ చెప్పింది 100% నిజము. సిట్టు అధికారులని ఈయన విచారణ చేయడం జరిగింది. ఎందుకంటే ఈయన దగ్గర నుంచి వాళ్ళు విచారణ ఆ సమాచారాన్ని తీసుకొని వీళ్ళని శిక్షించేది ఏమీ లేదు, అది రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తెలుసు. కాబట్టి ఆయన దగ్గర నుంచి మనకు సమాచారం అవసరం లేదురా భయ్, ఆయనకు ఏం జరిగిందో చెప్తే కథం వాళ్ళది వాళ్ళు లొల్లి ఒకరినొకరు కొట్టుకొని చేస్తారు, ఆ తర్వాత అంతటితో ఆ యుద్ధం ముగిసిపోతుంది. సో కుటుంబంలో కలహాలను సృష్టించడం ద్వారా యుద్ధాన్ని చాలా కత్తులు కటార్లు లేకుండానే వాళ్ళ ఇంట్లోనే వాళ్లకు విద్వేషాలు రగిలించి యుద్ధాన్ని పరిసమాప్తం చేయొచ్చు. ఇదొక యుద్ధ విధానం. సో ఇది గతంలో అనేక చరిత్రలలో జరిగింది. ఇప్పుడు ఆ చరిత్రను పునరావృతం చేస్తుంది ఎవరు అంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పుడు రేవంత్ రెడ్డి వీళ్ళని గెలవాలంటే ఆయన కత్తులు పట్టుకోవాలి, రాజకీయ రణక్షేత్రంలో దిగాలి, జనాల మనుషులను గెలవాలి, వాళ్ళని తప్పని చూపెట్టాలి, ఇదంతా చేయాలి. కానీ వీళ్ళు ముగ్గురే కొట్లాడుకొని ఒకరినొకరు పొడుచుకొని చచ్చిరనుకో అసలు యుద్ధము లేదు, శత్రువు లేడు. ఇది ఇప్పుడు జరుగుతున్నది. మరి ఈ మానసిక యుద్ధంలో మరీ రేవంత్ రెడ్డి అనుకున్నంత బలహీనలు అయితే వీళ్ళు కారు.